దేశంలో ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ చేశామన్నారు. దీనిపై చర్చకు విపక్షాలు సిద్ధమా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ సవాల్కి సై అన్నారు కిషన్ రెడ్డి. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా మీరు పత్రికా విలేకరులు ఎక్కడైనా సరే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తారా, ఎక్కడ ఏర్పాటు చేసినా వారు ఇచ్చినటువంటి ప్రసంగాల మీద, ఆయన పార్టీ తరఫున ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద, గ్యారంటీల పైన భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకమైన చర్చలు సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా నేను కేసీఆర్ విషయంలో అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. భాష విషయంలో కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ భాష మాట్లాడకుండా కంట్రోల్ ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డితో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం.